ఈ రోజు మీతో కూడా అదే విషయాన్ని నేను చర్చిస్తాను. మీ అందరికి తెలుసు కాబట్టి కొంచెం మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే అందరికీ కూడా ఇటువంటి అదృష్టం అనేది గురువు యొక్క సాకార దర్శన స్పర్శన సంభాషణ అందరికీ కూడా త్వరలోనే లభించబోతున్నాయి. మన గురువు ఎంతమందికి లభించబోతున్నాయి అనేది వాళ్ళ వాళ్ళ సాధన మీద, వాళ్ళ యొక్క విశ్వాసం మీద, వాళ్ళ యొక్క శ్రద్ధ మీద, వాళ్ళ యొక్క సబూరి మీద ఆధారపడి. గురువు చేతిలో ఎంతో ఉంటుంది, 60% ఉంటే శిష్యుడి చేతిలో 40%. గురువు పుష్ చేస్తూ ఉంటాడు, శిష్యుడు కూడా తన సాధన కొనసాగిస్తూ ఉంటాడు. కొనసాగించకుండా ఉంటే మాత్రం ఎన్ని అవంతరాలు వచ్చినా సరే, నేను కూడా అదే ప్రయత్నంలో ఎన్నాళ్ళు ఉన్నాను. 83లో ఉద్యోగం, 86 నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాను. శివోహం అనిత గారి శివోహం. 86లో నా పెళ్లి అయింది. పెళ్లి అయినప్పుడు నాకు యాక్చువల్ గా బాబాజీ గారి గురించి కొంచెం తెలియడం జరిగింది. ఒక యోగి ఆత్మగారి పుస్తకం ద్వారా 87లో తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను కొంతమంది చిన్న చిన్న గురు ఆశ్రమాలని వాటిని దర్శించడం మొదలు పెట్టాను. తర్వాత 87 తర్వాత పెళ్ళైన తర్వాత ఉద్యోగం ఎక్కువగా క్యాంపుల ఉద్యోగం కాబట్టి మొదటి నుంచి కూడా అదృష్టవశాత్తు మాక్సిమం గురుదేవుల గురు సమాధుల్ని, గురు యొక్క మందిరాల్ని అన్ని మాక్సిమం చాలా వరకు సందర్శించడం జరిగింది. ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఎంతో డబ్బు కూడా ఖర్చు అయింది, చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాను. తర్వాత స్వామి సమర్థ అక్కలకోట ఆశ్రమం చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కలిగింది నిష్కామ కర్మ అన్న పదం. స్వామి సమర్థ గారి అక్కలకోట ఆయన సమక్షంలోనే నాకు కలిగింది 88 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి కూడా దీన్నే నమ్ముకున్నాను. నిష్కామ కర్మతో భగవంతుడు సాక్షాత్కారం తప్పకుండా అవుతుంది. అండ్ రెండోది, గజానన్ మహారాజు గారి ఆశ్రమంలో ఇంకొక మొక్క యాడ్ అయింది. గజానన్ మహారాజు గారి శ్రీగాం అంటారు, అకోలా, మహారాష్ట్రలో అకోలాకి ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీగాం. గజానన్ మహారాజ్ అక్కడ ఉన్న సమాధి చాలా, అది కూడా పెద్ద గుడి. ఆయన సమాధి మందిరం ఉంది, పైన రాములవారి మందిరం, కింద ఏ మందిరం ఉంది. అక్కడ కూడా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది, కనీసం ఒక 6-7 సార్లు వెళ్ళాను నేను. సో అక్కడ నాకు ఇంకొక పదం యాడ్ అయ్యింది, సర్వత్రా పరమాత్మ విభూతి. సో స్వామి సమర్థ గారు నాకు చెప్పింది నిష్కామ కర్మ, గజానన మహారాజ్ గారు చెప్పింది భగవంతుని యొక్క విభూతి సర్వత్రా దర్శించు, ప్రతి జడ జీవ పదార్థాల్లో దర్శించాలన్న విషయం నాకు గజానన్ మహారాజు గారి సమాధి మందిరంలో నాకు తట్టింది. తర్వాత ఆత్మానుభూతి, తద్వారా తప్పకుండా ఆత్మానుభూతి కలుగుతుంది అనేది రూఢి అయింది మాత్రం, దృఢమైంది మాత్రం మన షిరిడి బాబా గారి మందిరంలో, సమాధి మందిరం. సో ఈ మూడు కూడా ముగ్గురు గురుదేవులు నాకు ఇండైరెక్ట్ గా బోధించడం జరిగింది, ప్రత్యక్షంగా బోధించలేదు వాళ్ళు. ఈయన నిష్కామ కర్మ, ఈయన భగవత్ విభూతి, ఆయన వచ్చేసి సర్వత్రా ఆత్మానుభూతి. ఆత్మానుభూతి తప్పక పంపించండి షిరిడి బాబా. తద్వారా ఇలాగ నా ప్రయాణం వచ్చేసి 2012లో గురుదేవుల దర్శనంతో మొదలైంది. తర్వాత ఎన్నో క్షేత్రాలు గట్ట దర్శించడం జరిగేది, ఎన్నోసార్లు దర్శనం ఇవ్వడం కూడా జరిగింది సాకారంగా. ఇప్పుడు రాహికేతుల దర్శనం నాకు లభిస్తుంది. నేను అప్పటి నుంచో అనుకుంటున్నది, ఇంకా ప్రతి వాళ్ళలో కొన్ని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అక్కడితో గురు దర్శనంతో ఇంకన్నిటికీ కూడా ఒక సమాప్తి అనేది, ఒక ఫుల్ స్టాప్ అనేది కలుగుతుంది. ఒక రకమైన సవికల్ప సమాధి ఆల్రెడీ నాకు ప్రసాదించారు ఆయన సమక్షంలో. అప్పటి నుంచి నాలో ఉన్న కోరిక నెరవేరబోతున్నది నిర్వికల్ప సమాధి. అది పొందితే ఇంకా చెయ్యవలసిన సాధన సెపరేట్ గా అంటూ ఏమి ఉండదు. ఈ మూడింటిని ఫాలో అవడం, నిష్కామ కర్మ, అన్ని చోట్ల పరమంతుని విభూతి అండ్ ఆత్మానుభూతి, పర్మనెంట్ గా జీవితాంతం శరీరం ఉన్నంత కాలం కూడా ఈ సాధన అనేది కొనసాగుతూ ఉంటుంది. సో దీనికి ఇంత ప్రయత్నం అవసరం. ఆల్మోస్ట్ 1987 బాబాజీ గారి పరిచయం దగ్గర నుంచి, అంటే దాని గురించి తెలిసిన దగ్గర నుంచి కూడా ఇన్నాళ్ళు ప్రయాణం పట్టింది. గురుదేవులు ఎప్పుడు కూడా అలాగా ఏదో రకంగా ఏదో ఒక టైంలో దర్శనం ఇస్తూ ఎక్కడికి ఎలివేట్ చేయాలో అప్పుడు ఎలివేట్ చేస్తూనే ఉంటారు.
ఒక్క స్టెప్ ని ఎక్కిస్తుంటారు. సడన్ గా ఒకసారి పైకి ఎవరు ఏ గురువు తీసుకెళ్ళడు, తీసుకెళ్ళి ఉపయోగం లేదు. సడన్ గా ఎంత పైకి తొందరగా పైకి వెళ్తారు అంత తొందరగా కూడా కిందకి పడిపోతుంది. ఆధ్యాత్మికంలో జరగదు, జరుగుతుంది కానీ అంతకు తగ్గ విశ్వాసము, శ్రద్ధ, సబూరి. షిరిడి సాయినాథ్ చెప్పినట్టు గాఢమైన విశ్వాసము, విశ్వాసంతో కూడిన సహనము, ఈ రెండు ఉంటే మాత్రం తొందరగానే ఎలివేట్ అవ్వచ్చు. అది విషయం. సో ఇప్పుడు ఈ రోజు కేవలం గురువు గురించి మనం చర్చించుకుంటాం. మీకు ఆల్రెడీ ఎన్నో విషయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీకు జ్ఞాపకం ఉన్నది ఒకసారి చెప్పండి. చాలా సింపుల్ గా చెప్పాలంటే, మరి అంత ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ కాకుండా చాలా సింపుల్ పదాల్లో చెప్పాలి. మైండ్ లో అది ప్రింట్ అయిపోవాలి. గురువు అంటే ఎవరు? పెద్దవాళ్ళు కాదు, కొత్త వాళ్ళు చెప్పండి. గురువు అంటే దానికి అర్థం ఏంటి? మన గురువు అనుకుంటాం, ఏంటి దానికి అర్థం? శ్రవంతి గారు ఒక్క ముక్కలో చెప్పారు. గురువు అంటే గుణాతీతుడు, రూపాతీతుడు. గురువు వెరీ గుడ్. గు అంటే చీకటి, గు అంటే తీర్చేవాడు. చాలా అర్థాలు ఉన్నాయి. గు అంటే సింపుల్ గా చెప్పాలంటే గుణాలకు అతీతుడు, రూపాలకు అతీతుడు. అన్ని రూపాలు అతనివే, అన్ని గుణాలు అతనే. ఏ గుణానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ రూపానికి కూడా ఒక రూపానికి కట్టుబడి ఉన్న వ్యక్తి గురువు కాడు. పరమాత్మ కూడా అంతే. ఈ రెండు కూడా భగవంతుని లక్షణాలు కాబట్టి, ఈ రెండు కూడా భగవంతుని లక్షణాలు. గు అంటే గుణాలకు అతీతుడు. సో గుణవంతుడు, గుణాతీతుడు కూడా భగవంతుడు. రూపంతో మనకి కనిపిస్తాడు, రూపాతీతుడు కూడా భగవంతుడు. ఈ రెండు యొక్క పరమాత్మ లక్షణాలు కాబట్టి గురువు అంటే భగవంతుడు. సింపుల్. గు అంటే గుణాలకు అతీతుడు, రు అంటే రూపాలకు అతీతుడు. ఈ రెండు లక్షణాలు కూడా పరమాత్మకు సంబంధించిన కాబట్టి గురువు అంటే పరమాత్మే. చాలా బ్యూటిఫుల్ గా చెప్పాము శ్రవంతి గారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఏదైతే నేను కొన్ని యాడ్ చేయడం జరిగింది, అది మీతో చెప్దాం అనుకుంటున్నాను. నేను సద్గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అంతటా శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని దర్శిస్తారు. దానికి ఇంకొక ఆలోచన ఉండదు, ఇంకొక దర్శనం ఉండదు అనమాట. సద్గురు అంతటా కూడా శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ తత్వాన్నే గ్రహిస్తాడు. అది జడం కావచ్చు, జీవం కావచ్చు. అటువంటి గుణాలని ప్రాథమిక దశలో, ప్రాథమిక దశలో మాత్రం ఈ రెండు గుణాలు కంపల్సరీగా సాధకుడు దీన్ని గాఢంగా విశ్వాసంగా నమ్మియాలి. ఎక్కడ చూసినా సరే శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని దర్శించాలి. అదే విభూతి. షేగాం గజానన మహారాజ్ గారు చెప్పిన విషయం అదే. ప్రతి చోట భగవంతుని దర్శించాలి, ప్రతి వస్తువులో భగవంతుని దర్శించాలి అన్నది ఆయన స్వరూపం. అవతల వాళ్ళు మన జీవుల్లో కూడా దర్శించాలి. మిగతా వాటిలో ఎలా ఉన్నా సరే మనకు అనవసరం, నచ్చితే ఉండాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. కానీ ప్రతి జడ జీవ పదార్థంలో కూడా పరమాత్మ తత్వాన్ని దర్శించడం అనేది గజానన మహారాజు గారి ముఖ్యమైన బోధ. సో సద్గురువు కూడా అంతటా కూడా శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ తత్వాన్నే దర్శిస్తాడు. ఎల్లప్పుడూ సత్యాన్ని, చైతన్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. చూసేవాళ్ళు కనబడుతుంటాడు, రకరకాలుగా దర్శనమిస్తాడు. ఒక్కొక్క రకంగా కనబడుతుంటాడు. దత్తాత్రేయుల అవతారం మీరు చదివి ఉంటారు, 16 అవతారాలు కూడా చదివారు. 16 అవతారాలు 16 రకాలుగా దర్శనం ఇచ్చాడు ఆయన. చాలా మంది ఆయన దర్శనాన్ని కూడా పొందలేకపోయారు. పరశురాముడు, కార్తవీర్యార్జునుడు లాంటి మహాభక్తుల్ని, మహావీరుల్ని, వాళ్ళని కూడా తిక్కమగ పెట్టాడు దత్తాత్రేయుడు. పరశురాముడు ఎంతో మంది గురువైనప్పుడు సాక్షాత్ విష్ణు స్వరూపమైనప్పటికీ కూడా చెప్పడం ఏంటంటే, పరశురాముడు దత్తాత్రేయుని కొలవడానికి, ఆయన దగ్గర ఆత్మ విద్యను నేర్చుకోవడానికి ప్రపంచానికి పురాణాల్లో ఈ కథ ఎందుకు వచ్చిందంటే, సాక్షాత్ నారాయణ స్వరూపుడు అయినప్పటికీ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అప్పటికే కంప్లీట్ చేస్తాడు పరశురాముడు. రాముల వారికి ఆల్రెడీ తన దగ్గర ఉన్న విష్ణు ధనస్సుని రాముల వారు తీసుకోవడం కూడా జరిగింది. అటువంటి టైంలో పరశురాముడు చిరంజీవి, మీకు అందరికి తెలిసిన విషయం కదా. పరశురాముడు ఇప్పటికీ కూడా చిరంజీవి.
చిరంజీవులు పరశురాముడు, ఒకడు బలిచక్రవర్తి, ఒకడు విభీషణుడు, ఒకడు ఆంజనేయుడు, ఒకడు మార్కండేయులు. అండ్ వీళ్ళందరూ కూడా చిరంజీవులు. విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా చిరంజీవులు. తర్వాత పరశురాముడు చిన్నగా దత్తాత్రేయుల వారిని సేవ చేసుకున్నాడు. సో ఆయన కూడా తికమక పెట్టాడు. సో విష్ణు స్వరూపమైన పరశురాముడిని కూడా శిష్యునిగా చేర్చుకోవడానికి దత్తాత్రేయుల వారు ఎన్నో పరీక్షలు. ఆయన చుట్టూ కూడా 4 కుక్కలు, ఆయన ఏదో మద్యం తాగుతూ ఉన్నట్టు, ఆయన చుట్టూ ఎంతో మంది స్త్రీలు ఉన్నట్టు, మాంస ఖండాలు ఉన్నట్టు, మాంసం అంతా కూడా ఎక్కడ పెడితే అక్కడ మాంసం మధ్యలో ఉన్నట్టు, మద్యం తాగి నడుస్తున్నట్టు, స్త్రీలోరుడు గాను అలాగే దర్శనం ఇచ్చాడు దత్త. పరశురాముడి యొక్క తల్లి రేణుక ఎవరైతే ఉన్నారో, మన రేణుకాదేవి అంటే ఏకవీరిక శక్తిపీఠం ఉంది మోహోర్లో ఏకవీరిక అని చెప్పి శక్తిపీఠం ఉంది. అది కూడా మహారాష్ట్ర కింద వస్తుంది. నాందేడ్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోహోర్ ఏకవీరిక. అక్కడే దత్తాత్రేయులు వారు ఉంటారు అని నమ్మకం. ఇక్కడ మోహోర్ శక్తిపీఠం, ఇంకో కొండ మీద వచ్చేసి అనసూయాదేవి మందిరం, ఇంకో అనసూయాదేవి అంటే దత్తాత్రేయుల వారి తల్లి, ఒక మందిరం వచ్చేసి దత్త మందిరం. 3 కొండల మీద 3 మందిరాలు ఉంటాయి. ఏకవీరిక, దత్త మందిరము, అనసూయ మందిరం. మోహోర్ మీరు వెళ్ళొచ్చు ఎప్పుడైనా, నాందేడ్కి జస్ట్ దగ్గరలోనే ఉంది, అలాగే వెళ్ళొచ్చు. ఇంకో రూట్ లో కూడా వెళ్ళొచ్చు. నాందేడ్కి అయితే ఈజీగా మీకు బాగుంటుంది ట్రైన్ ఫెసిలిటీ. సో అక్కడే దత్తాత్రేయులు వారు పరశురాముడికి దర్శనం ఇవ్వడం జరిగింది మోహోర్. సో గురుతత్వం అలా ఉంటుంది. పరశురాముడు వీటన్ని తల్లి చెప్పింది, గురువుని ఆశ్రయిస్తున్నావు, దత్తాత్రేయుని ఆశ్రయిస్తున్నావు. ఎందుకంటే తండ్రి మాట మీద తల్లి శిరస్సునే నడిపించాడు. తర్వాత మళ్ళీ శాంతపరిచి, తండ్రి అబ్బ నా కోరిక నువ్వు నెరవేర్చే జమ దగ్గర ఏం కావాలి కోరికంటే తండ్రి బతికించాను. సో రేణుక ఎల్లమ్మ అంటారు తెలంగాణ ప్రాంతాల్లో. ఆవిడే రేణుక ఎల్లమ్మ అంటే రేణుక మాత, దత్తాత్రేయుని వారి తల్లి. తెలంగాణ రేణుక ఎల్లమ్మ అంటారు. మాక్సిమం బల్కంపేటలో పెద్ద గుడి ఉంది, హైదరాబాద్ సికింద్రాబాద్ బల్కంపేట. సో ఇక్కడ వరకే ఉంటారు. మోహోర్ కూడా ఆవిడ తల ఒక్కటే మనకి దర్శనం. మాకు కూడా ఉంది గురువు గారు, పడవేడు అని. పడవేడులో రేణుకాదేవి గుడి ఉంటుంది గురువు గారు, తమిళనాడులో. పడవేడు ఉట్టి తల వరకే ఉంటుంది. ఎక్కడ అది? రాయవేలూరు దగ్గర గురువు గారు. రాయవేలూరు దగ్గర పడవేడు అని తల వరకే ఉంటుంది గురువు గారు. అమ్మ ఆ రేణుకాదేవి చాలా అద్భుతమైన దేవాలయం, చాలా బాగుంటుంది. రేణుకాదేవి ఎప్పుడు ఏ గుడి అయినా సరే తల ఒక్కటే ఉంది, తల మాత్రం ఇస్తుంది మాహూర్ లో కానీ. అండ్ మాక్సిమం రేణుక ఎల్లమ్మ హైదరాబాద్ లో, తెలంగాణలో ఎక్కడ పూజించినా సరే రేణుక ఎల్లమ్మ తల వరకే దర్శనం ఇస్తుంది. సో అది. సో ఆవిడ చెప్పింది దత్తాత్రేయుల దర్శనం ఈజీ కాదు, నువ్వు ఆవిడ కోపాన్ని ఉన్నావు, కోపాన్ని అంతా తగ్గించుకున్నావు, తపస్సులోకి వెళ్ళిపోతాను నిశ్చయించుకున్నా, నీకు గురువు కావాలి, ఆ గురువు నేను చాలా పరీక్షలు పెడతాడు దత్తాత్రేయులు వాడు అని చెప్పి ఆవిడే మోహోర్ పంపించింది పరశురాముడిని. అక్కడ దత్త దర్శనం చేసుకోవడం జరిగింది. కార్తవీర్యార్జునుడు, పరశురాముడు ఎవరైతే 1000 చేతుల్ని నరికేశాడు, కార్తవీర్యార్జునుడు 1000, ఆయన కూడా దత్తుని భక్తుడే. వీళ్ళిద్దరు కూడా దత్తాత్రేయుల వారి శిష్యులే, పరశురాముడు కార్తవీర్యార్జునుడు. గమ్మత్తుగా ఉంటుంది. దీని వెనకాల అంతరార్థాన్ని మనకు గ్రహించారు. వీరిద్దరూ సహజంగా ఈయన చితకొట్టేసి అంత 21 వంశం రాజులని ఇచ్చేసినప్పుడు కార్తవీర్యార్జునుడికి పరశురాముడు కూడా చాలా పెద్ద యుద్ధం జరిగిందని పురాణాలు ఉంటుంది. ఆయన 1000 చేతులు కూడా పరశురాముడు గొడ్డలతో నరికించినప్పుడు ప్రతి చేయి మనం మొలుస్తూ వచ్చింది, అదొక పెద్ద పురాణం ఉంది. ఇద్దరు కూడా దత్తాత్రేయ పరశురాముడు. పరశురాముడు చిరంజీవి, దత్తాత్రేయుడు కొన్నాళ్ళకి మరణం పొందాడు. అయితే వీళ్ళిద్దరికి కూడా అందుకు గురు యొక్క విశిష్టత చెప్పదని సాక్షాత్ నారాయణ స్వరూపుడైన 6వ అవతారమైన పరశురాముడే దత్తాత్రేయుని ఆశ్రయించాడు. అంటే పరశురాముని కన్నా ముందుగానే దత్తాత్రేయుని అవతారం. మన దశావతారాలు పేర్కొకపోయినా గురుగీతలో మాత్రము గురువు యొక్క అవతారాల్లో 6వ అవతారంగా దత్తాత్రేయుని పొందింది. అంతకుముందు నాకు తెలుసు కదా, శివుడు స్వయంగా వెలిసిన అవతారం దక్షిణామూర్తి, విష్ణుమూర్తి స్వయంగా సొంతంగా ఒక అవతారం ఎత్తిడి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మన గుర్రపు తలతో విష్ణుమూర్తి గురువుగా ప్రకటితమయ్యాడు. ఆయన దక్షిణామూర్తిగా ప్రకటితమయ్యాడు శివుడు. తర్వాత ఎంతో మంది మహానుభావులు మహర్షులు పుట్టారు. తర్వాత ముగ్గురు కలిసి అత్రి మహర్షికి దత్తం చేసుకొని దత్తాత్రేయుడు. సో ఇది యాక్చువల్ గా గురుతత్వం అనేది శివుడి దగ్గర నుంచే మొదలైంది. సదాశివ సమారంభం సదాశివుడి దగ్గర నుంచి అందుకే మొదలవుతుంది అంటారు. ఎందుకంటే ఆయనే మొదటి గురువు. దక్షిణామూర్తి యొక్క శివుడి యొక్క అవతారం కాబట్టి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ గురు పర్యంతం. నా యొక్క గురువు, నేను భావిస్తున్న నా గురువు వందే గురు పరంపరం. ఈ మధ్యలో ఉన్న అందరికీ కూడా గురు పరంపర అందరికీ కూడా నా నమస్సులు నేను చెప్పడం. అందుకో దీనివల్ల మీకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే గురువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఫరెన్షియేట్ చెయ్యదు, పొరపాటును కూడా చెయ్యదు. గురువులు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాతలు ఎంతో ఉంటుంది, ఆ కారణం ఉంటుంది. ఆ కారణాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి. అదే సత్యాన్వేషణలో భాగం కావాలి. గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదే చేశాడు పరశురాముడు, అదే చేశాడు కార్తవీర్యార్జునుడు. సో ఎల్లప్పుడూ సత్యాన్ని, చైతన్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు సద్గురు అనేవాడు. ఎప్పటి నుంచో, ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటి నుంచి శివుడి దగ్గర నుంచి కూడా దక్షిణామూర్తి దగ్గర నుంచి, హయగ్రీవుడి దగ్గర నుంచి ఈ మధ్యలో వచ్చిన భర్తం గారు శివోహం, ఈ మధ్యలో ఎంతో మంది గురువులు తీసుకున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ ముఖ్యాన్ని, ఈ మూడింటిని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అది మాక్సిమం పూర్తిగా మీ మనసులో పడిపోతుంది. సత్యాన్ని, చైతన్యాన్ని, ఆనందాన్ని, సచ్చిత్ ఆనందం, ఎప్పుడు వీటిని అనుభవిస్తూ ఉన్నవాడే సద్గురువు. తాను దర్శించినది, తాను అనుభూతి పొందినది మాత్రమే శిష్యులకు చెప్తాడు తప్ప వేరేది చెప్పడు. సాధారణంగా సద్గురువు యొక్క బోధలోని ఎవరు తీసుకున్నా సరే తాను అనుభూతి పొందింది మాత్రమే శిష్యులు చెప్తాడు తప్ప అన్య విషయాలని ప్రస్తావించిన సరదాగా ఏదో మాట్లాడతాడు, మిగతా వాటిలో మాట్లాడుతూ ఉంటాడు, అందరితో సరదాగా ఉంటాడు తప్ప సీరియస్ డిస్కషన్స్ లో మాత్రం శిష్యుని ఉద్ధరించదలుచుకున్నప్పుడు మాత్రం ఇదే మాట్లాడతాడు. తాను అనుభూతి పొందింతే మాట్లాడతాడు తప్ప అన్య విషయాలను ప్రస్తావించాడు. అన్నీ చేయగల సామర్థ్యం ఉన్నా కూడా వైరాగ్యం అది చాలు. విశేషం ఏమైనా చేయగలిగే సామర్థ్యత ఉంటుంది. ఒక్కసారి సద్గురు ఎప్పుడైతే రెండు యొక్క అనుభూతిని అనుభవించాడో, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, ఈ రెండు కూడా ఆత్మానుభూతి పొందిన తర్వాత మాత్రమే సిద్ధిస్తాయి. ఆత్మానుభూతి పొందకుండా సవికల్ప సమాధి కుదరదు, సవికల్ప సమాధి కుదరకుండా నిర్వికల్ప సమాధి కుదరదు. చాలా క్లియర్ గా అర్థం చేసుకో. దాని గురించి ఎంతో రీసెర్చ్ చేసి చిన్న విషయాలుగా నేను తేలిగ్గా మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ అందుకోసం మీకు ఈ విషయం 3 చెప్తున్నాను. రేపు ఎల్లుండి గురుదేవుని దర్శనంతో ఈ రోజు నాకు కలిగిన అనుభూతి అంతా కూడా చెప్తున్నాను. నిష్కామ కర్మ ఫస్ట్, అది నాకు స్వామి సమర్థ గురు చెప్పింది. సర్వత్రా భగవంతుని యొక్క విభూతిని, సర్వత్రా భగవంతుని దర్శించడం రెండో పాయింట్. అది నాకు షేగాంలో గజానన మహారాజ్ గారు చెప్పారు. 3వ పాయింట్ ఆత్మానుభూతి. ఈ 2 ఉంటే ఆత్మానుభూతి సిద్ధిస్తుంది అన్న విషయాన్ని, సెల్ఫ్ రియలైజేషన్, నీ యొక్క ఆత్మను నువ్వు తెలుసుకోవడం, అది నాకు కలిగింది షిరిడీలో సద్గురు సాయినాథుడి మందిరంలో. ఈ 3 లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మానుభూతి ఆత్మానుభూతి 24 గంటలు 24/7 ఆత్మానుభూతిలో ఉండడం అనేది ఒకసారి అది సిద్ధించిన తర్వాత మాత్రమే సవికల్ప సమాధి సిద్ధిస్తుంది. సవికల్ప సమాధి కుదిరిన తర్వాత నిర్వికల్ప సమాధి. ఆత్మానుభూతిలో 24/7 ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు సవికల్ప సమాధిని ఉపయోగిస్తాడు, అవసరం వచ్చినప్పుడు నిర్వికల్ప సమాధిని గురువు ఉపయోగిస్తాడు. సవికల్ప సమాధి అంటే మీకు ఆల్రెడీ చెప్పేసాను, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా చెప్పండి. ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు ఒకనొక టైంలో గురువు వెళ్ళవలసి వస్తుంది.
వెళ్ళినప్పుడు తన చుట్టూ ఉన్న ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ లోని ఏం జరుగుతున్నదో గురువుకి తెలుస్తుంది. కానీ అంతలాగా ఆత్మానుభూతి అనేది భగవంతుని అనుభవిస్తున్నాడు. భగవంతుడు తెలియంది ఏముంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మానుభూతి పొందాడో, ఆత్మలో పరమాత్మలో ఐక్యం అయ్యాడు, ఇంకా తెలియదంటే ఏముండదు. కానీ ముందు మాత్రం లిమిటెడ్ గా సిద్ధిస్తుంది మనిషి. దాని సవికల్ప సమాధి అంటారు. ఒక లిమిటెడ్ రేంజ్ లోని ఏం జరుగుతున్నదో అన్న విషయాన్ని గురువు గుర్తించగలరు. నిర్వికల్ప సమాధి అంటే ఇంకా దానికి అంతు లేనిది, అన్లిమిటెడ్ అన్ని చూడదు. అది నిర్వికల్ప. ఒకటే కాదు, ప్రతిదీ కూడా గురువు ఈ సమాధి స్థితిలో ఉండి ప్రతి దాన్ని కూడా దర్శించగలరు. అది నిర్వికల్ప సమాధి. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ అన్నమాట. అయితే ఈ స్టేజ్ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. గురువు కూడా పతనం అయిపోతుంది. కానీ సాధారణంగా ఆత్మానుభూతి పొందిన తర్వాత పతనం అనేది అది గుర్తు. సో గురువుకి మాత్రం ఆత్మానుభూతి పొంది తర్వాత 24/7 ఉన్న తర్వాత ఇంకా ఆయన కిందకి దిగడం అంటూ ఉంటుంది. శిష్యులు మాత్రం ఆత్మానుభూతి పొందేంత వరకు మాత్రం ఒక మెట్టు ఎక్కుతూ ఉంటారు, 2 మెట్లు దిగిపోతుంటారు, 2 మెట్లు ఎక్కుతూ ఉంటారు, 4 మెట్లు దిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సంశయ నివృత్తి కాదు, జంజాటంలో ఉంటారు. నేను వెళ్తున్న మార్గం మంచిదేనా, ఈ గురువు నమ్మచ్చా నమ్మకూడదా, ఎన్నాడు నమ్మచ్చు, వదిలేద్దామా ఉందామా అన్న సంశయాలు ఎప్పుడూ కూడా సాధకుడు కలుగుతూనే ఉంటారు. గురువు యొక్క పరీక్ష కూడా దాని గురించి చెప్తాను. ఒకసారి శిష్యునిగా, నా విషయంలో చెప్తున్నాను, బాబాజీ మహాశయ ఒకసారి శిష్యునిగా స్వీకరించడం జరిగితే సద్గురువు చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. గురువు ముందుగా శిష్యుని మనస్సుని పవిత్రం చేస్తారు. ముందు చెయ్యవలసినవి ఏంటంటే ఫస్ట్ డ్యూటీ శిష్యుని యొక్క మనస్సును పవిత్రం చేయాలి. చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? నిష్కామ కర్మ వల్లే, ధ్యానం వల్ల కలుగుతుంది, భక్తి వల్ల కలుగుతుంది. ఇవన్నీ కూడా మెట్లు. కానీ ఫైనల్ మాత్రం చిత్తశుద్ధి అనేది జరిగి తీరాలి. ఒక మధ్యలో ఇంటర్మీడియట్ లాగా 10th క్లాస్ వరకు కూడా జ్ఞానము, భక్తి, ధ్యానము, ఇవన్నీ కూడా ధ్యానము ఏది చేసుకున్నా సరే ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకే. ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది మాత్రం చిత్తశుద్ధి. ఒక్కసారి చిత్తశుద్ధి కలగకుండా మాత్రం ఇంకా పైకి ఎలివేట్ అవ్వడం అనేది, కలగకపోతే ఎలివేట్ అవ్వడం అనేది జరగదు. చిత్తశుద్ధి కలిగిన తర్వాత మాత్రమే తనలో ఉన్న ఆత్మని తాను గ్రహించగలడు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ తర్వాత అనుభూతి పొందగలడు. ముందు గ్రహించడం, తర్వాత అనుభూతి పొందడం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికలో మెట్లు అన్నమాట. సో గురువు ముందుగా శిష్యుని మనస్సును పవిత్రం చేస్తాడు. తన శక్తితో శిష్యుని యొక్క బాహ్య దృష్టిని అంతర్ముఖం చేస్తాడు. ఇది మెయిన్ గా గురువు చేసే పని ఏంటంటే, తనకున్న శక్తితో తనకి ఏదైతే భగవంతుడు ప్రసాదించాడో తన యొక్క ఆత్మస్వరూపాల్లో ఆటోమేటిక్ శక్తి అనేది వచ్చేస్తుంది. కాబట్టి మన యొక్క పరమాత్మ యొక్క విభూతిని పూర్తిగా తనలోనే అనుభవిస్తున్నాడు. కాబట్టి ఒక రకమైన శక్తి చైతన్యం అనేది గురువులు. ఆ యొక్క శక్తి చైతన్యంతో శిష్యునికి తెలిసినట్టుగా లేదా అప్పుడప్పుడు తెలియకపోయినా మెల్లిగా శిష్యుని యొక్క బాహ్య దృష్టిని అంతర్ముఖం చేయడానికి అది మెయిన్ గా గురి సత్యం. అంతర్ముఖం చేస్తారు. దాన్ని అర్థం చేసుకొని ఇంకా అంతర్ముఖం వెళ్ళాలి. బాహ్యంగా తాను దర్శించిన ప్రతి వస్తువుని కూడా, జ్ఞానంతో దర్శించిన ప్రతి వస్తువులోని ఉన్న పరమాత్మ విభూతిని ఇప్పుడు అంతర్ముఖం చేసుకో. గురువు సూచించిన సాధనతో శిష్యుడు మెల్లగా ఆత్మే సత్యమన్న విషయాన్ని గ్రహిస్తాడు. ఏకం సత్ దుప్రా బహుదా వదంతి, శంకరాచార్య వారు చెప్పినట్టు ఉన్నది ఒకటే సత్యం, అదే ఆత్మ చైతన్యం, అదే ఆత్మ విభూతి, అదే పరమాత్మ. రెండోది లేదు. అప్పుడు ఆత్మానుభూతిని అనుభవిస్తాడు శిష్యుడు. నిష్కామ కర్మ, విభూతి, ఆత్మానుభూతి. మన యొక్క స్లోగన్ కూడా ట్రూ జ్ఞాన్ అది. నిష్కామ కర్మ, ఆత్మానుభూతి.
ఈ మధ్యలో విభూతి. నిష్కామకర్మ చేసిన తర్వాత ఎప్పుడైతే నిష్కామం చేస్తున్నారో ప్రతి చోట భగవంతుని చూస్తారు, ప్రతి వస్తువులో కూడా భగవంతుని దర్శించే ప్రయత్నం చేస్తారు. మెల్లిగా ఆత్మానుభూతి అనేది ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. ఆత్మరూపంలో గురువు శిష్యునితోనే ఉంటాడు, అదొక్కడే గుర్తుపెట్టుకోండి. గురువు ఎప్పుడు కూడా ఆత్మ రూపంలో శిష్యునితోనే ఉంటాడు. లోపల నుంచి ఎన్నో సందేశాలు ఇస్తూనే ఉంటాడు. అవసరమైనప్పుడు సాకార రూపంలోని దర్శనం ఇచ్చేసి ఇస్తుంటాడు తప్ప 90% అనేది గురువు ఆత్మరూపంలో శిష్యుల్లోనే ఉండేసి ఒక ఇంపల్స్ అనేది పాస్ చేస్తూ ఉంటాడు. క్లియర్ గా వస్తుంది ఇంపల్స్, ఒక వాట్సాప్ మెసేజ్ లాగా అలాగ వస్తుంది, అంత క్లారిటీగా వస్తుంది మెసేజ్. ఇంకా దానికి తిరుగులేదు ఆ మెసేజ్. దాన్ని మళ్ళీ టెస్ట్ చేయడానికి గురువు మామూలుగా కూడా గొంతుకు కూడా వినిపించి కూడా నేను చెప్పినట్టు ఒక సుగంధంతో వస్తుంది, సుగంధంతో వచ్చేసి ఒక పొగ రూపంలో వచ్చేసి మనకి తెలిసినట్టు కూడా ఒక క్లియర్ కట్ ఒక మెసేజ్ అనేది మనకు వస్తుంది. మీరు కూడా త్వరలోనే ఆ అనుభూతిని అనుభవిస్తారు. కానీ శ్రద్ధ వదలకుండా పట్టు వదలని విక్రమార్కులాగా ఆత్మసాధన చేస్తుంది. ప్రపంచంలో మునిగిపోతున్నా సరే ఎప్పుడు కూడా మనస్సు మాత్రం ఆత్మతో అనుసంధానంలోనే ఉంటాడు. ఒకటి చేస్తూ ఉండు, కానీ ఇక్కడ మాత్రం ఇది ఈ చైన్ అనేది మాత్రం విడిపోకూడదు, ఈ లింక్ అనేది తగ్గకూడదు. సో నిత్యం ప్రబోధిస్తూనే ఉంటాయి, ఇంపల్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ స్థితిలో శిష్యునికి గురువు యొక్క అనుభూతి పూర్తిగా కలుగుతుంది. గురువు శరీర త్యాగం చేసినా సరే ఒకవేళ ఈ బంధం చాలా మంది గురువులు శరీర త్యాగం చేసేస్తారు, ఇంకొక రకమైన గురువుగా అవతరిస్తారు. అదే పరంపర అంటాం. ఈ గురువే శరీర త్యాగం చేసేసి ఇంకో గురువుగా ప్రకటితం అవుతాడు, అది గురువు పర మనం అంటాం. ఎగ్జాంపుల్ శ్రీపాద శ్రీవల్లభుడు, ఆయన అవతారం చాలించేసి నృసింహ సరస్వతి, ఆయన అవతారం చాలించేసి ఆయన శరీర త్యాగం మన కృష్ణానదిలో ఇదైపోతే తర్వాత మాణిక్య ప్రభు దేహాన్ని చాలించేసి అక్కడ కూడా సమర్థ స్వామి, అక్కడ కూడా సంవత్సరం శరీర త్యాగం చేసేసి షిరిడి సాయినాథ్. ఎలాగైతే ఈ పరంపర మనం ఊహించి ఎలాగైతే మనం అనుకున్నామో అలాగే కొంతమంది గురువులు కొంతకాలం తర్వాత శరీర త్యాగం చేస్తారు. చేసిన తర్వాత ఇంకొక గురు రూపంలో తగ్గిస్తారు. కొంతమంది శరీర త్యాగమే చెయ్యరు. బాబాజీ మహాశయులు, దత్తాత్రేయులు శరీర త్యాగం, బాబాజీ మహాశయులు శరీర త్యాగం, వశిష్ఠుల వారి శరీర త్యాగం లేదు, విశ్వామిత్రుడి శరీర త్యాగం లేదు, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి అందుకోసం వీటి గోత్రాల కింద పెట్టుకున్నారు. శరీర త్యాగం చేసిన తర్వాత ఇక గోత్రం ఎందుకండి? శరీర త్యాగం చెయ్యని వాడు, అందుకోసం వాటిని గోత్రాల కింద పెట్టుకున్నారు. వశిష్ఠ గోత్రం, విశ్వామిత్ర గోత్రం, కౌండిన్యస్ గోత్రం, కాశ్యపస గోత్రం, ఆత్రేయస గోత్రం. మరి వీళ్ళందరూ కూడా శరీర త్యాగం చెయ్యరు. అలా అని చెప్పి మనకు తెలిసిన చిరంజీవులు 6 మంది చెప్పుకుంటారు కదా, ఆ లిస్టులో కూడా రాదు. వీళ్ళు ఎప్పుడు కూడాను లోకాన్ని అంటిపెట్టుకుని ఉంటూ కూడా జ్ఞానబోధ చేస్తూనే అవసరం వచ్చినప్పుడు సాకార రూపాన్ని దాలుస్తారు. అవతారం విష్ణుమూర్తి అవతార పురుషులు అంటే అవతారం చేస్తారు, అవతారం పని చేసుకొని వెళ్ళిపోతుంటారు. రాముడి కానీ కృష్ణుడి కానీ వాళ్ళు అవతారాన్ని చాలించి వెళ్ళిపోతుంటారు. ఈ సద్గురువులుగా ప్రకటితమయ్యేది కూడా పరమాత్మ కదా, సద్గురువుగా ప్రకటితమయ్యేది పరమాత్మ. సో ఈ స్థితిలో గురు శిష్యుల బంధం ఇక్కడ మెయిన్ గా అసలు విషయం తెలుసుకోవాల్సింది అంటే గురు శిష్యుల బంధం మాత్రం తప్పనిసరిగా ఆత్మ బంధమై ఉంది. అది లేకుండా మాత్రం గురు శిష్యుల బంధం అనేది ముందుకు సాగదు. ఒకవేళ గురువుకి ఆ శక్తి లేకపోయినా, శిష్యునికి ఆత్మానుభూతి కలగకపోయినా వారి బంధం కేవలం లౌకిక జ్ఞానానికి మాత్రమే పరిమితం. గురువుకి ఆ శక్తి లేకపోయినా, గురువు చెప్పింది శిష్యుడు స్వీకరించకపోయినా వీళ్ళ బంధం మాత్రం లౌకిక బంధంగానే ఉంటుంది తప్ప ఆత్మ బంధం అనేది. అందుకోసం ఎప్పుడు మనం
మనం వాడుతున్న పదం పేరు ఆత్మబంధం. వారి మధ్య ఆత్మబంధం ఏర్పడుతుంది. అది ఎవరిదైనా తప్పు కావచ్చు, గురువుదైనా తప్పు కావచ్చు, శిష్యుడిదైనా తప్పు. 99% శిష్యుడిదే తప్పు. ఎందుకంటే జారిపోతూ ఉంటాడు. సద్గురు ఒకసారి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత జారడం అంటూ ఉంది. జారడం అనేది శిష్యునికే పరిమితం. సో ఈ లౌకిక బంధాన్ని మాత్రం ఇప్పుడు ప్రశ్న ఎక్కువగా జరుగుతుంది. లౌకిక బంధం, గురు శిష్యుల మధ్య బంధం అంతా కూడా లౌకిక బంధమే జరుగుతుంది. ఆత్మబంధం అనేది చాలా మట్టుకు తగ్గింది. ఈ లౌకిక బంధంలో ఏమవుతుందంటే గురువు తెలిసింది చెప్తాడు, శిష్యుడు ఎంత గ్రహించాలో అంతే గ్రహిస్తాడు, అంతకని ఎక్కువ గ్రహించాడు. గురువు నచ్చకపోతే శిష్యుడు వదిలేస్తాడు, అండ్ శిష్యుడు నచ్చకపోతే గురువు తన్ని తరిమేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. ఒకవేళ అలాంటిది ఏమి జరగకపోయినా కూడా ఆత్మజ్ఞానం మాత్రం సిద్ధించదు. అందుకోసం గురు శిష్యుల మధ్య ఉన్న బంధం ఆత్మబంధం అయి ఉండాలి. లేకపోతే మాత్రం ఏదైనా జరగచ్చు. వీడికి నచ్చపోతే వాడు వెళ్ళిపోతాడు, వాడు నచ్చపోతే వీడు వెళ్ళిపోతాడు. ఆత్మజ్ఞానం మాత్రం కలగద్దు. సో అది ప్రస్తుతం ఇది మనం తెలుసుకో. లోకంలో జరుగుతున్న తీరు కూడా దేహత్యాగం చేసిన గురువు బోధనలు పుస్తకులు చాలా మంది ఇప్పుడున్న 99% దేహత్యాగం చేసిన గురువులనే వాళ్ళ చరిత్రను పుస్తకం ద్వారా గాని, ఎవరో చెప్పగా వినడం ద్వారా గాని, ఇతరుల ద్వారా గాని తెలుసుకొని ఇంకా ఆటోమేటిక్ గా ఆ గురువుని నమ్మేసి, దేహత్యాగిన గురువుని పూర్తిగా నమ్మేసి, మంచిదే పూర్తిగా నమ్మేసి చాలా మంది ఆచరిస్తున్నారు. మంచి షిరిడి బాబా గారి భక్తులందరూ కూడా షిరిడి బాబా గారు దేహత్యాగం చేసినా సరే సమాధి నుంచి నేను మాట్లాడతాను, సమాధి నుంచి నా మాట వస్తుంది, సమాధి ఆయన కూడా చాలా మంది దర్శనం ఇస్తూ ఉంటారు, పర్వాలేదు. అలాగే రమణ మహర్షిని పూర్తిగా నమ్మిన వారికి రమణ మహర్షి యొక్క సాకార దర్శనం కూడా తప్పకుండా జరుగుతుంది. సద్గురులందరూ కూడా కంపల్సరిగా దర్శనాన్ని ఇచ్చి తీరుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కావాల్సిందల్లా శ్రద్ధ, సబూరి. సో అయితే కానీ సజీవంగా ఇప్పుడు రమణ మహర్షి బతికున్న టైంలోని, షిరిడి సాయినాథుడు జీవించి ఉన్న టైంలోని, రామకృష్ణ పరమహంస జీవించి ఉన్న టైంలోని వాళ్ళు ఎవరైతే పూర్తిగా వాళ్ళని నమ్మేసి వాళ్ళని సేవ చేస్తూ వాళ్ళకే పూర్తిగా సర్వస్వ శరణాగతి పొందారు, వాళ్ళ జీవితం అద్భుతం. అందుకోసం వాళ్ళ జీవితం ఉంటాయి. షిరిడి సాయి సచ్చరిత్రలోని ఎంతమంది ఉంటారు? 25 మంది ఉంటారు. రాబాతో గారితో కూడా వాళ్ళు అనుభవించింది. అప్పటికే ఎంత షిరిడిలో ఉన్న గ్రామం కలిపి ఒక 5 లక్షల జనాభా ఉండొచ్చు. కానీ బాబా గారు పూర్తిగా నమ్మిన వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచో వచ్చి నమ్మిన వాళ్ళు మాత్రం ఒక 20 మందే. సచ్చరిత్ర 20 మంది పేర్లు, 10 మంది పేర్లు మనకు కనబడు. అంతే కదా, పూర్తిగా నమ్మేసారు. ఎక్కడెక్కడో వచ్చిన వాడు ఉన్నా, ఊర్లో ఉన్నవాడు కూడా నమ్మారు. నమ్మని వాళ్ళు చాలా మంది. అలాగే సాకారంగా ఉన్న గురువుని సేవించడం అనేది మాత్రం చాలా కష్టం. నిరాకారం అయిపోయిన తర్వాత ఎవరో చెప్పారని చెప్పి చాలా మంది షిరిడి బాబా గారు భక్తులు అయ్యారు. ఆయన గొప్పతనం విని, అలాగే ఎవరో చెప్పారు కానీ రమణ మహర్షి గురించి గొప్పతనం ఆయన భక్తులు అయ్యారు. రామకృష్ణ పరమహంస భక్తులు అయ్యారు. రామకృష్ణ మిషన్ లో సభ్యులుగా చేరుతున్నారు. ఇది ఈజీయే, ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం, దర్శించుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, రావడం. ఈ సజీవంగా ఉన్నప్పుడు గురువుని సేవించడం అనేది చాలా చాలా కష్టమైంది. దానికి ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వత కావాలి. అందుకే శిష్యునికి పరిపక్వత రావాలి. సజీవ గురువుని సేవించాలి అంటే మాత్రం శిష్యుల్లో చాలా మటుకు ఆధ్యాత్మిక పరిపక్వత రావాలి. గురువు దాన్ని చెప్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు, నిష్కామ కర్మ విభూతి అని చెప్తూనే ఉంటాడు. దానికి శిష్యుడు పూర్తిగా ఒక పరిపక్వతలోకి రావాలి. ఆధ్యాత్మిక పరిపక్వత అంటారు ఆ పదాన్ని. సో ఆధ్యాత్మిక పరిపక్వత ఉండాలి. సత్య శోధన తీవ్రతరమే ఉండాలి. ఎంత అటాచ్మెంట్ ఉన్నా సరే భౌతికంగా సత్యాన్వేషణ, సత్య శోధన నిరంతరము మనస్సులో జరుగుతూనే ఉండాలి. గురువు అది ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది సత్యం, ఏది అసత్యం
అన్నది జరుగుతూనే ఉండాలి. బాహ్యంగా బిజీగా ఉన్నా సరే లోపల జరుగుతుంది. ఆ శక్తిని గురువు తప్పకుండా ప్రసాదిస్తారు. సో సత్య శోధన తీవ్రతరమే ఉండాలి. ఆత్మస్వరూప జ్ఞానం పూర్తిగా అవగతమై ఈ పుస్తక నాలెడ్జ్ అనేది కొంతసేపు పక్కన పెట్టేసి అసలైన ఆత్మస్వరూప జ్ఞానం, సస్వరూప జ్ఞానము అంటే ఏమిటా అన్న విషయాన్ని పూర్తిగా గ్రహించాలి. ఈ సస్వరూప జ్ఞానం గురించి కూడా 100 మంది 100 రకాలుగా చెప్తారు. కానీ అసలు సిసలైన ఆత్మ స్వరూప జ్ఞానాన్ని పూర్తిగా ఆయనకి అవగతమై అక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరు కన్ఫ్యూజన్ ఉంటే గురువు గారిని వెంటనే అడగాలి, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి, సంశయాన్ని ఉంచుకోకూడదు. గురువు తప్పకుండా ఇస్తారు సమాధానం. గురువు ఇచ్చిన సమాధానం పూర్తి ఏదైతే గురువు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడో శిష్యుడు దాన్ని పూర్తిగా నమ్మేయాలి. ఇంకొక రెండో ఆలోచన అంటూ ఉండకూడదు. అదే గురువు సమాధానం అంత పవర్ఫుల్ గా ఉంటుంది, అంత విలువతో కూడుకున్న సమాధానం ఉంటుంది. దాన్ని ఇంకా బ్లైండ్ గా నమ్మాలి, దాన్నే ప్రాక్టీస్. మళ్ళీ జారకూడదు. మళ్ళీ వేరే పుస్తకం చదివి అమ్మ ఇక్కడ ఇలా చెప్పాడు ఈయన అలా చెప్పారు. ఏ గురువు చెప్పినా ఏ రకంగా చెప్పినా సరే ఒకటే సమాధానం వస్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన, రమణ మహర్షి గారి శోధన చేసిన, రామకృష్ణ పరమహంస గారు చెప్పిన శోధన చేసిన, వివేకానందుడు చెప్పిన శోధన చేసినా సరే అన్ని కూడా ఒక చోటే కలుస్తాయి, ఒకటే సమాధానం వస్తుంది. ఈయన ఒక రకంగా చెప్తాడు, ఆయన ఒక రకంగా చెప్పచ్చు, కానీ దాన్ని విశ్లేషిస్తే మాత్రం మనకు దొరికే సమాధానం మాత్రం ఒకటి. అదే సత్యాన్వేషణ. ఏమిటి ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి మధ్యలో ఉన్న ఏంటి అసలు సత్యం, దాన్నే సత్యాన్వేషణ అంటారు. అక్కడ శిష్యుడు చాలా బలంగా ఉండాలి, చాలా బలంగా ఉంటారు. గురువు చెప్పింది రామకృష్ణ పరమహంస చెప్పింది, రామకృష్ణ పరమహంస శిష్యులు నమ్మారు, ఆచరించారు, ఆత్మానుభూతి పొందారు. రమణ మహర్షి గారు చెప్తే రమణ మహర్షి శిష్యులు ఆచరించారు, అనుభూతి పొందారు. అలాగే చిన్మయానంద, చిదానంద, మలయాళ స్వామి, ఒకళ్ళే ఇద్దరు. ఆయన చెప్పుకుంటూ పోతుంటే కొన్ని వందల మంది సద్గురువులు ఉన్నారు. అందరు చెప్పింది ఒకటే, మాటలు వేరే ఉండొచ్చు, చెప్పేది ఒకటే ఉంటుంది, సత్యం ఒకటే ఉంటుంది. ఏకం సత్. శంకరాచార్య ఎప్పుడో చెప్పేశారు ఏకం సత్. ఉన్నది ఒకటే సత్యం రా బాబు, ఏకం సత్. విప్రా బహుదా వదంతి. పండితులు దాన్ని నానా రకాలుగా వర్ణిస్తారు, సద్గురువులు మాత్రం వర్ణించరు. సద్గురువులు ఒకే సత్యాన్ని చెప్తారు. మనం దాన్ని అర్థం చేసుకోవడంలో మన జ్ఞానాన్ని, మన విజ్ఞానాన్ని ఉపయోగించాలి. దాన్నే ధ్యానము అంటారు. ధ్యానం అంటే కొత్తగా ఏం లేదు, సత్యాన్ని తెలుసుకోవడమే అసలు సిసలైన ధ్యానం. సత్యాన్వేషణ మించిన ధ్యానం అనేది ఉండదు. సో సద్గురులు ఎవరు కూడా తన శిష్యుల నుండి భౌతికంగా ఏమీ ఆశించడు. సద్గురు ఎప్పుడు కూడా శిష్యుని యొక్క అభివృద్ధిని, ఆధ్యాత్మిక ప్రగతిని మాత్రమే కోరుకుంటాడు తప్ప భౌతికంగా ఏమి ఆశించడు. గురువు గారికి ఏది కావాలో చూసుకొని శిష్యులు ఆ టైంలో చాలా మంది రియాక్ట్ అయిపోయి ఏం కావాలో చూసుకుంటే చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగిందని ఏంటంటే దేహం చాలించిన తర్వాత అన్ని బాగోగులు చూసుకుంటుంది. బాబా గారి దేహం చాలించేంత మందిరం అంతా కూడా బంగారంతో అలంకరించేశాడు, కోట్లు కోట్లు ఇస్తారు. కానీ సశరీరంగా ఉన్నప్పుడు ఆయన ఏమి ఆశ దేనికోసం అడిగేవాడంటే వాళ్ళలో నిష్కామ కర్మని ప్రోత్సహించడానికి. అలా అని చెప్పి అందరినీ అడగడు, ఏ సద్గురు అందరినీ అడిగాడంటే కారణం ఉంది. దక్షిణ అడిగారు. షిరిడి బాబు గారు చెప్తారు, దక్షిణ బాబు 2 రూపాయలు, 2 రూపాయలు సార్ బాబు 5 రూపాయలు, 10 రూపాయలు. ఆ కాలంలో 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 1910, 1905, 1918 సమాధి అయ్యారు ఆయన. సో ఆ కాలంలో రూపాయి అంటే 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ సాయంకాలం కల్లా తనకు వచ్చిందంతా కూడా ఖర్చు పెట్టేశారు. షిరిడి నాయకుడి చరిత్రలో అదే కదా మీరు తెలుసుకున్నారు. ఏదైతే దక్షిణ రూపంలో షిరిడి సాయినాథుడు సంపాదించాడు, దాంట్లో కట్టెల కోసం, ధ్వని కోసం కొంత ఉంచుకొని తన యొక్క చిలిమి కోసం
పొగాకు కోసం కొంత ఉంచుకొని మిగతా డబ్బులు సాయంకాలం బడే బాబా గారికి, వీడికి, వాడికి, మేఘశ్యామ్కి, వీళ్ళకి, మేగుడికి, వాళ్ళందరికీ ఇచ్చేసేవారు, పంచిపెట్టేసేవారు. సో సద్గురువుని దక్షిణ ఆశించాడంటే నిష్కామకరమని ప్రోత్సహించాడు. క్లియర్ గా సద్గురు చరిత్రలోని, సాయినాథ్ చరిత్ర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దక్షిణ అనేది సాయి అడిగి మరి తీసుకునేవారు, సాయంకాలం కలిసి ఇచ్చేసేవారు. నిష్కామకరం అలవాటు చేయడం. ఇప్పుడేంటి, ఆయన ఎప్పుడైతే అవతారం చాలించారో కోట్ల కొద్ది భక్తులు ఇస్తున్నారు. మంచిదే, ఇవ్వద్దని అనుకోలేదు. 100 మంది దాని మీద జీవిస్తున్నారు. ఆ సంస్థానం మీద కొన్ని వందల మంది జీవిస్తున్నారు. ఎంతో మందికి అన్నదానం జరుగుతున్నది. చాలా సంతోషకరమైన విషయం. సో సద్గురులు ఎవరు కూడా తన శిష్యుల నుంచి భౌతికంగా ఏం ఆశించడు. పరమాత్మ తనకు అప్పచెప్పిన కార్య సాధనకు కొంతమందిని కార్యోన్ముఖులను చేస్తారు. తన దగ్గర 50 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 80 మంది శిష్యులు ఉన్నా సరే, 100 మంది శిష్యులు ఉన్నా సరే, కొంతమందికి కొన్ని బాధ్యతలను అప్పచెప్పు కార్యోన్ముఖులని చేస్తారు. ప్రతి గురువు కార్య సాధన కొంతమందిని కార్యోన్ముఖులను చేస్తారు. తనకు అప్పచెప్పిన పనిని, పరమాత్మకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి కొంతమంది కార్యోన్ముఖులను చేస్తారు. సమాజ శ్రేయస్సు కోసం వారి ద్వారా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తారు. గురువు ఎప్పుడు కూడా తనంతట తాను గొప్ప సందేశాన్ని అందించినప్పటికీ కూడా చాలా మట్టుకు ఆయన భక్తుల ద్వారానే ఒక సందేశాన్ని అందజేస్తారు. రామకృష్ణ పరమహంస వివేకానందుడి ద్వారా సందేశాన్ని, రమణ మహర్షి వచ్చేసి మన గణపతి ముని, కావ్యకంఠ గణపతి ముని ద్వారా సందేశాన్ని అందించారు. రమణ మహర్షి మాత్రం చాలా మాట్లాడారు. రమణ మహర్షి మాట్లాడారంటే ఆ మాటను తట్టుకోవడం చాలా కష్టం. ఆ డైలాగ్ 4 ఉంటాయి. ఎందుకోసం వచ్చావు, నాతో ఈ పని ఏంటి? టిడి బాబు గారు మాట్లాడినప్పుడు ఎలా ఉండేది, ఘాటుగా ఉండేది. ఎందుకు వచ్చి ఇక్కడ పిడకలు ఏరుకోదానికి వచ్చావా? రావద్దు, మసీదు రావద్దు, వెళ్ళిపో. నీకు మసీదులో వచ్చి అర్హత నీకు లేదు, వెళ్ళిపో. నువ్వు బయట 1 రోజులు అక్కడ ఉండు, 1 రోజుల తర్వాత మసీదుకి రా. అయినా సరే ఉన్నాడు. ఉపాసిని బాబా అని అంత మహానుభావుంది 6 రోజులు తొక్కద్దు అన్నాడు. ఒక హాజీని కూడా అన్నాడు, నేనేదో మక్కా వెళ్ళొచ్చాను గర్వంతుంటే 6 రోజులు ఇక్కడికి వచ్చే అర్హత నీకు లేదన్నాడు. సో వీళ్ళ సందేశాన్ని చాలా, ఇప్పుడు షిరిడి బాబా గారు తన సందేశాన్ని ఎవరి ద్వారా అందించారు? రాసింది ఎవరు? పుస్తకాన్ని చెప్పండి. హ్యామడ్ పంత్, దాబోల్కర్. ఆయన హ్యామడ్ పంత్ అనే బిరుదుతో షిరిడి బాబా గారు సత్కరించారు. సో ఆయన సందేశాన్ని హ్యామడ్ పంత్ అందించారు. ఆయన సందేశాన్ని కావ్యకంఠ గణపతి ముని అందించారు. రామకృష్ణ పరమహంస సందేశాన్ని వివేకానందుడు అందించారు. అందరూ కూడా వాళ్ళ సందేశాన్ని చాలా మంది చేత అందిస్తూ ఉంటారు. కొంతమంది కార్యోన్ముఖులను చేస్తారు. ఓకే, సో అర్హతను పొందడానికి గురువు శిష్యునికి కొన్ని పరీక్షలు పెడతాడు. దాన్ని నిలబడాలి. గురువుకి సర్వస్య శరణాగతి శిష్యుడు చేయవలసిన బాధ్యత. భక్తి మార్గంలో 9 భక్తుల్లోని భగవంతుని మీద కావచ్చు, గురువు మీద కావచ్చు, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదం. గురువుగా భావించామంటే మాత్రం అక్కడికి వెళితేనే గురువు యొక్క కటాక్షం పూర్తిగా ఉంటుంది. సర్వస్య శరణాగతి. శిష్యుడు గురువుకి సర్వస్య శరణాగతి. ఇదంతా పెద్ద ప్రక్రియ, కానీ మనం మాత్రం దీని గురించి పూర్తిగా కొత్త అనేది మొదలు. ఇదంతా పెద్ద ప్రక్రియ. ఎవరికైతే ఏ గురువులుగా భావిస్తున్నారో, ఎవరి మనస్సులో ఎవరైతే సద్గురువులు చోటు చేసుకున్నారో, వెతుకున్న వాళ్ళకి ఈ రకంగా ప్రవర్తించాలి. ఒకళ్ళ శరీర త్యాగం చేసిన వాళ్ళకి వాళ్ళ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ ఆచరణ. సో ఇదంతా శిష్యుడు ఎన్నో సమస్యలకు లోనవుతాడు. గురువు కావాలని కొన్ని పరీక్షలు పెడతాడు. పరీక్ష నిలబడ్డ వారిని మాత్రమే తన ప్రణాళికకి ఎంచుకుంటాడు. పరీక్షలకు నిలబడిన వాడు మాత్రమే తన ప్రణాళికకి ఎంచుకుంటాడు. వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి తీరుతాడు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి తీరుతాడు గురువు.
అన్ని విధాలుగా ఆదుకుంటాడు, అనంత వాడిగా చేస్తాడు. గురువు చేసే ప్రతి పని వెనక ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆత్మానుభూతిలోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడూ ఒక ప్రణాళికతోనే ఉంటాడు. పరమాత్మలాగే పరమాత్మ ఎప్పుడైతే విశ్వరచన మీద ప్రణాళిక లాగా ఎప్పుడూ ఉంటాడు పరమాత్మ. అందుకే విష్ణుమూర్తి ఎప్పుడు కూడా ఎలా పడుకున్నట్టు ఆలోచిస్తున్నట్టు కనబడతాడు. ఉట్టినే పెట్టలేదు, ఎందుకంటే ఆయన ప్రణాళికలోనే ఉంటాడు. లక్ష్మీదేవి కాడు కొడుతున్నట్టు పెడతారు. బొమ్మలు ఎందుకు పెట్టారు? ఉరికినే పెట్టలేదు. శివుడు ఎప్పుడు కూడా ధ్యానముద్రలోనే ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రణాళికలోనే ఉంటాడు. బ్రహ్మదేవి ఎప్పుడు కూడా సరస్వతిదేవి పక్కనే ఉంటుండగా వీణ వాయిస్తుండగా ఈయన ఒక రకమైన తన్మయత్వంలో ఉంటాడు. సృష్టి కార్యం ఈయనది, స్థితి కార్యం ఈయనది, లయ కార్యం. సో వీళ్ళంతా కూడా ఒక ప్రణాళికలోనే ఉంటారు. అలాగే గురువు కూడా ఎప్పుడు కూడా ప్రణాళికలోనే ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవాల్సింది శిష్యుడు. సో అందుకోసమే వీటన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దీన్ని గ్రహించిన వాడు అసలైన శిష్యుడు. ఏ సద్గురువుని ఆశ్రయించినా సరే శిష్యుడు వీటన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలి. సో సద్గురు జీవించడం అయిపోయింది. ఎలాగైతే సాధకుడు ఎన్నో ఏళ్ళు సాధన చేసి ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడో, అలాగే ఒక సద్గురువు కూడా ఎన్నో ఏళ్ల తపనతో వాడు సాధనతో ఇస్తుంటాడో గురువుని పొందుతాడు. ఈ గురువు కూడా ఎన్నో ఏళ్ళ తపన శిష్యుని గురించి వెతుక్కుంటూ ఉంటాడు. ఎవడు నా శిష్యుడు, ఎవరిని నేను శిష్యుడిగా స్వీకరించాలి? సద్గురు కూడా వెతుక్కుంటూ ఉంటాడు. శిష్యుడు సాధన చేస్తూ ఉంటాడు, సద్గురు వెతుక్కుంటూ ఉంటాడు. కరవంశ యోగానంద గారి చరిత్రలో ఒక ఒక యోగి ఆత్మకథ, నేను రచించిన సత్యశోధకుని ఆత్మకథ ఇదే జరిగింది. అది కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి గురువు కోసం. గురువు కూడా వెతుక్కుంటూ ఉంటాడు, ఎవడు కరెక్ట్ గా నాకు శిష్యుడు. సో ఎలాగైతే సాధకుడు ఎన్నో ఏళ్ళు సాధన చేసి ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడో, అలాగే ఒక సద్గురువు ఎన్నో ఏళ్ల తపనతో కొంతమంది శిష్యులుగా స్వీకరిస్తాడు. ఎంతో జ్ఞానం పొందేనన్న భావంతో చాలా మంది మధ్యలోనే రాలిపోతుంది. అది వచ్చింది. ఈ ప్రయత్నంలో గురువు చాలా మందిని ఎంచుకుంటాడు, ఒక 100 మందిని ఎంచుకుంటాడు. చాలా మంది చాలా జ్ఞానం పొందేవన్నీ ఒక రకమైన అహంకారంతో మధ్యలోనే రాలిపోతుంది. సొంతంగా సాధన చేసి సొంతంగా చాలా మంది ఎక్కడ పాడైపోతున్న కారణం కూడా చెప్పారు గురువు. సొంతంగా సాధన చేసి తన సొంత సాధన చేసి కొన్ని కొత్త సమస్యలకి సమాధానం దొరక్క సమస్యలు కలుగుతుంటాయి. సమాధానం చెప్పేవాడు ఎవడు లేడు. ఇంట్రెస్ట్ ఉంది ఆత్మానుభూతి పొందాలని, ఆధ్యాత్మిక ప్రగతిని సంపాదించాలని కోరుకుంటుంది, కానీ తనలో ఉన్న సమస్యలకు సమాధానం చెప్పేది ఎవడు లేడు. సొంతంగా సాధన చేసి కొన్ని కొత్త సమస్యలకు సమాధానం దొరక్క అటువంటి సమస్యలతోని సాధన పూర్తి కాక ఈ లోపల దేహం కాస్త మరణిస్తారు. మళ్ళీ యథాతథంగా జనన మరణాలు తప్పవు. అందుకే ప్రతి గురువుకి చివరికి మిగిలేది కొంతమంది శిష్యులు. ప్రతి గురువుకి కొంతమంది శిష్యులు మాత్రమే. ఆ కొంతమంది శిష్యుల మిరాకిల్స్ సృష్టిస్తాడు. మిరాకిల్స్, అద్భుతాలు సృష్టి. అందరి చరిత్రలు మనకు తెలుసు. అద్భుతాలు ఎవరెవరు సృష్టించారో మనకు తెలుసు. ఈ విషయం సద్గురువుకి తెలుసు కాబట్టి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. శిష్యులు జాయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతుంటారు. గురువు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపడు, కానీ మిగిలేది మాత్రం కొంతమందే అన్న విషయం సద్గురువుకి తెలుసు. సద్గురు దొరకడం అనేది మన తపన, మన ఆలోచన, సత్య మార్గంపై మనకున్న విశ్వాసంపై ఆధారపడు. ఈ 3 ఉంటే సద్గురు దొరుకుతాడు. సద్గురు దొరకడం అనేది మన తపన. ఫస్ట్ తపన గురువు కావాలి. ఎన్నో సంశయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నాకు సమాధానం కావాలి. అటువంటి గురువు నాకు కావాలి. తపన. మన ఆలోచన అంటే ఏది సత్యం, ఏది అసత్యం,
అంటే సత్యశోధన ఆలోచన. సత్య మార్గంపై అసలు సిసలైన సత్యానికి ఏ మార్గం కరెక్ట్ గా నన్ను తీసుకెళ్ళగలదు, నా ఆలోచన ప్రకారం, నా మనస్సులో ఒక రకం, ప్రతి వారికి ఒక ఆలోచన ఉంటుంది కదా. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఉంటారు, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఉంటారు, ధ్యాన మార్గంలో ఉన్నవాడు ఉంటారు, కర్మ మార్గంలో ఉన్నవాడు ఉంటారు. ఈ మార్గం ఏదైతే తనకంటూ ఒక మార్గం, ఆ మార్గంలో ఎలా సత్యాన్ని తెలుసు, తాను నమ్ముకున్న మార్గంలో సత్యాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి, అలాగా తపనతో ఉంటే దానికి సంబంధించిన గురువు వస్తాడు. గురువు వచ్చేసి ఈ శిష్యుడు ఆలోచన క్రమం ఎలా ఉందో దాని ప్రకారంగానే శిష్యుడికి బోధిస్తాడు. నీకు జ్ఞాన మార్గం మీద ఇంట్రెస్ట్ ఉంటే జ్ఞానాన్నే బోధిస్తాడు, నీకు కర్మ మార్గం మీద ఇంట్రెస్ట్ ఉంటే కర్మ మార్గాన్నే బోధించి అల్టిమేట్ సత్యాన్ని తెలుసుకునేలా చేస్తాడు. జ్ఞానం అంటే నీకు మక్కువ ఉంటే జ్ఞాన మార్గం బోధించి జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం. భక్తి మార్గంలో ఉంటే భక్తిని ప్రోత్సహించి దాంట్లో కొన్ని సమస్యలు నివృత్తి చేసి దాంట్లో ఉన్న కొన్ని రహస్యాలను, సీక్రెట్లు నీకు చెప్పి ఈ భక్తి మార్గంతోనే సత్యాన్ని తెలుసుకునేటట్టు చేస్తాడు గురువు. గురువు ఆయన అన్నిటి తెలిసిన వ్యక్తి, ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, అన్ని మార్గాలు ఆయన తెలుసు, ఎవరికి ఏ మార్గం కావాలో దాన్ని బోధిస్తాడు. సో మన తపన, మన ఆలోచన, మన సత్య మార్గంపై మనకున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది సద్గురు దొరకడం అనేది. సద్గురులు మన చుట్టూనే ఉన్నారు, అది ముఖ్యమైన పాయింట్, అందరూ గుర్తించుకోండి. సద్గురు ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడ్డు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని అంటి పెట్టుకొని ఉంటారు. చెప్పాక సద్గురు అందరూ కూడా దేహత్యాగం చేసినప్పటికీ కూడా ఈ జగత్తుని అంటి పెట్టుకొని ఉంటారు కాబట్టి సద్గురులు మన చుట్టూనే ఉంటారు. వారిని గుర్తించలేకపోవడానికి ముఖ్య కారణం అహంకారం. సద్గురుని గుర్తించలేకపోవడానికి ముఖ్యమైన కారణం మన అహంకారం. వెంటనే గుర్తించాల్సిన అవసరం లేదు, వాడు చూడాలి. ఆయన బిహేవియర్ మాత్రం ఈయన నేర్పిస్తూనే ఉంటాడు శిష్యుని, రకరకాలుగా దర్శనమిస్తూ, అర్థం కానట్టు దర్శనమిస్తూ ఉంటాడు. అయినా సరే సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ మధ్యన ఒక రకమైన ఆత్మబంధం ఏర్పడుతుంది. ఇదంతా నేను చెప్పాను ప్రక్రియ ఇదంతా. సో మన చుట్టూనే ఉంటారు, మనం గుర్తించలేకపోవడం ముఖ్యమైన కారణం అహంకారం. మనలోనే ఉన్న అహంకారం వల్ల మనం సద్గురువు యొక్క పూర్తిగా ఆయన విశిష్టతని గుర్తించలేం. సో మీరు బయలుదేరుతున్నారు కాబట్టి ఈరోజు సద్గురువు గురించి నాకు కలిగిన ఆలోచన మీతో పంచుకున్నాను. మిత్రుల అర్థమైందా? గురుతత్వం అంటే ఏమిటి, గురువు అంటే ఎవడు, గురువు అంటే ఏ రకంగా ఆరాధించాలి, గురువు ఏం చేస్తాడు, శిష్యుడు ఏం చేయాలి, అన్ని విషయాలు మీకు క్లియర్ గా సులువుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వాట్సాప్ లో కూడా 2 గ్రూపుల్లో కూడా ఇది నేను పోస్ట్ చేస్తాను. కానీ మీకు అర్థమైంది చెప్పండి. ఈరోజు దీని గురించే మాట్లాడుకున్నాం. ఫుల్ క్లారిటీ వచ్చిందా? వచ్చింది స్వామి, వచ్చింది గురువు గారు, వచ్చింది. బాగా చెప్పారండి గురువు గారి గురించి, బాగా సంతోషం. ఎందుకంటే గురువు గీత, గురువు ఇవన్నీ కూడా గురువు సంబంధించిన ఎన్నో గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. గీత కావచ్చు, దత్తాత్రేయ చేసే గురు చరిత్రలు కావచ్చు, అండ్ మన వశిష్ఠుడికి రాముల వారికి జరిగిన రామగీత కావచ్చు, వశిష్ఠ గీత అంటారు, రామగీత అంటారు, యోగ వాసిష్టం అంటారు, దానికి అవి పేరు. అలాగే గురు గీత అంటారు, గురు చరిత్ర. ఏ చదివినా సరే ఇవే పాయింట్, అంతరార్థం ఇది. గురువు అంటే శిష్యుడు అని సెపరేట్ గా చదివి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి అన్నింటినీ కలిపి నేను సులభతరంగా ఈ వివరణ ఇవ్వడం జరిగింది. అమ్మ అనిత గారు, బాలాజీ గారు చెప్పండి. ఈ జన్మకి బ్రహ్మకి వారదండి గురువు గారు. ఇవన్నీ గురువు శిష్యుని యొక్క కర్తవ్యాలు గుర్తు పెట్టుకోవాలి. గురువు యొక్క గురించి తెలుసుకోవాలి, శిష్యుడు తన కర్తవ్యాన్ని అవును అవును
అనిత గారు అర్థమైందమ్మా గురువు యొక్క విషయం? ఈ రోజు అదే హైలైట్ గా ఉండింది గురువు గారు. అర్థమైంది గురువు గారు. శివోహం. వెరీ గుడ్. కానీ నాకు ఒక చిన్న, అది మధ్యలో పడిపోతూ ఉంటాం కదా, దాన్నే గట్టిగా పట్టుకోవాలంటే గురుపాదాన్నే మనం ఇంకా ఇంకా ఏమన్నా ఉంటదా గురుగారు చేయడానికి? గట్టిగా పట్టుకోండి, అదే చేయవలసిందల్లా పట్టుకోవడమే, వదలకుండా పట్టుకోవడమే. అంటే కరావలు చెయ్యి అందించేదానికి గురువు ఎప్పుడు రెడీగా ఉంటాడు. మమదేహి కరావాలమ్మ శ్లోక శంకరాచార్యులు చెప్పేసారు, పరమాత్మ గురువు ఎప్పుడు కూడా చెయ్యి చాచే ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, మనం వదలకూడదు. వెంకటరమణమూర్తి గారు కూడా అలాగే కూర్చున్నారు, రెడీగా ఉన్నారు చేయి పట్టుకోదాన్ని. వెళ్ళాలి, గురువు కూడా రెడీగానే ఉన్నారు. అలాగే షిరిడి బాబు కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు పాదం మీద పెట్టుకొని రెడీగానే ఉన్నారు. వెళ్ళాలి, పట్టుకోవాలి, వదలకూడదు. అప్పుడు మా పరమాత్మ ఆటోమేటిక్ అర్థమైపోతాడు. గురువు ద్వారానే పరమాత్మ అర్థం అవుతాడు. డైరెక్ట్ గా పరమాత్మ అనేది అవగతం కాదు. అది మన సనాతన ధర్మంలో క్లియర్ గా చెప్పింది. రాముడైనా కృష్ణుడైనా యోగ పురుషుడైనా సరే గురువును ఆశ్రయించవలసిందే. లక్ష్మి గారు ఏదో చెప్తున్నా చెప్పండి. అదే గురువు గారు, ఈ రోజు ఎప్పుడు గురువు విశిష్టత వస్తుంది. ఈ రోజు శిష్యుడి యొక్క కర్తవ్యాలు చాలా అద్భుతంగా వచ్చాయి. శిష్యుడు గురువుని ఎలా ఆశ్రయించాలి, శరణాగతి ఎలా చెందాలి, దానికి శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, శిష్యుడిలో ఎంత తపన ఉండాలి, ఆ తపన కొద్దే గురువు చిక్కుతారు. ఆ తపనలో కూడా మళ్ళీ మనం ఏ స్థాయిలో ఉన్నాము, మాకు సచరితలో ఒక మాట వస్తుంది గురుగారు, మన భూమిక, మన చిత్తవృత్తి, మన స్థితిగతులు మనకంటే మన గురువుకే బాగా తెలుసు అన్న మాట వస్తుంది. సో నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటావు అజ్ఞానంతో, ఆ భక్తి మార్గం అంటే భక్తి మార్గం అజ్ఞానం అని కాదు, ఇంకా వాటిల్లో వెళ్ళాలనుకుంటే అటువంటి గురువులే చిక్కుతారు. ఇంకొక మెట్టు పైకి ఇంకా నేను సత్యం తెలుసుకోవాలి అంటే అటువంటి గురువే చిక్కుతారు అనేది చాలా అద్భుతంగా వచ్చింది గురువు గారు. మనం అది మనలో ఉండాలి ఆ క్లారిటీ. అట్లాగే ముగించేటప్పుడు చెప్పిన 3 పాయింట్లు కూడా అద్భుతం గురువు గారు. తపన, ప్రశ్నించుకోవడం, ఏంటి అసలు సత్యం ఏంటి అని ప్రశ్నించుకోవడం, ఆ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేయడం, అప్పుడు గురువు తనంతట తాను శిష్యుడి దగ్గరికి వస్తాడన్నది కూడా అద్భుతంగా అర్థమైంది. ఇంకోటి ఈ రోజు నాకు అంటే సందేహం అయితే లేదు, మీరన్నట్టు బాబా గారి దగ్గర ఉన్నాను, సచ్చరిత్ర ప్లస్ సత్సంగాలు ఉంటూ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి కలిపింది కూడా ఆ తపనే అన్నది ఈ రోజు బాగా అర్థమైంది గురువు గారు. సత్యం సత్యం ఇంకా ఉంది, ఇంకా సత్యం, ఇంకా సత్యం, ఇంకా సత్యం ఏదో ఉంది, నేను తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా క్లారిటీ లేదన్న నా తప్పనే ఫేస్బుక్ లో మీ ద్వారా కలుసుకునేటట్టు చేసిందన్నది ఈ రోజు నాకు తేటతల్లనైంది. అద్భుతంగా అర్థమైంది గురువు గారు. శివోహం గురువు గారు. మేమైతే సాక్షాత్కారంగా ఉన్న, మేమైతే సశరీరంగా ఉన్న గురువుకు వెతుక్కోబల్ల గురువు గారు. మీరున్నారు కదా, మీరున్నారా? వెతుక్కోబల్లేదు నన్ను అడిగితే. నేను ఆ రోజు మొదట్లోనే మీకు చెప్పాను కదా, సిద్ధి సాయిబాబా వారు మీరు వేరు కాదు నా దృష్టిలో, అంతే. ఇది సత్యం. ఎందుకంటే మీరు అన్నట్టు గురువులు అంటే ఏదో పంచ కట్టేసుకొని నామాలు పెట్టుకొని ఉంటారు, మనలాగే సామాన్యంగానే ఉంటారు, అట్లానే వస్తారు. అది నేను చాలా గాఢంగా విశ్వసించాను. అదే నాకు అట్లాగే యద్భావం తద్భావతి అన్నట్టుగా అట్లాగే ఫలితం కూడా అందింది అనేది నాకు అర్థమైంది గురువు గారు ఈ రోజు. శివోహం గురువు గారు. శివోహం. నేను చెప్పాను కదమ్మా, వెట్టలక్ష్మిగా చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్, శరీర త్యాగం చేసిన వాళ్ళు కూడా సమాధి నుండే నేను మాట్లాడతాను, సమాధి నుండే నేను నా పనులన్నీ నిర్వహిస్తాను, సమాధి నుండే నా శిష్యుని నేను ఆదుకుంటాను అని షిరిడీగా బాబా గారు ఉన్న ఆ 9 సూత్రాలు ఏవైతే, ఏకాదశ 11 సూత్రాలు ఏవైతే మనం చెప్పుకుంటామో, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రకమైన ఇంపల్సెస్ ఇస్తూ ఉంటారు శిష్యుడికి. ఎస్, చాలా జ్ఞానం పొందాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, మంచి సత్సంగాలు చేశాం. అయితే ఇంకొన్ని క్లారిటీ, ఇంకైనా సంశయాలు ఉన్నాయంటే మాత్రం ఒక సజీవంగా ఉన్న గురువు దగ్గరికి ఈ దేహం చాలించిన గురువు పంపిస్తారు. ఖచ్చితంగా 100కు 100 పాలు పంపిస్తారు గురువు గారు. అది నాకు రూఢి అయింది సత్యాన్వేషణలో. నాకున్నటువంటి ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే క్లారిటీ వచ్చింది, ఒక ఆత్మ గురించి కానీ ఇంకోటి కానీ. సో అది నా వరకు నేను అదే భావిస్తాను, బాబా వారే మిమ్మల్ని చూపించారు, అంతే. అది రూఢి అయింది, సత్యం అది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను,
నన్ను గురువుగా భావిస్తున్నవాడు ఈ గ్రూప్ లో ఉండవచ్చు, నన్ను డైరెక్ట్ గురువుగా భావిస్తుంది. ప్లస్ వాళ్ళ గురువులు కూడా వాళ్ళకు ఉండొచ్చు. నేను చెప్తాను, అందుకే గురువుల మధ్యలో అంతరాన్ని చాలా అజ్ఞానం, అబ్బో చాలా అజ్ఞానం, ఇంకా దేనికి పనికిరాదు, ఇంకొక మెట్టు కూడా ఎక్కలేదు. గురువులు ఎప్పుడైతే వేరు చేశారో, రమణ మహర్షి వేరు, షిరిడి బాబా గారు వేరు, రామకృష్ణ పరమహంస వేరు, చిన్మయానంద వేరు, చిదానంద వేరు, వివేకానందుడు వేరు, యోగానందుడు వేరు, ఎప్పుడైతే ఆలోచన కలిగిందో ఒక్క మెట్టు ఎక్కడ సమస్య లేదు. అక్కడితో ఇంకా ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఆయనకి ఒక ఫుల్ స్టాప్ పడిపోయింది. అది గురువులు ఏంటి తత్వాన్ని తెలుసుకోండి. కానీ ఏం చేశారు రమణ మహర్షి గారి తత్వం ఏంటి? తత్వాన్ని గ్రహించారు. సత్య శోధన, తత్వ సాధన, ఈ రెండింటికి వారధిగా ఉండేవాడు గురువు. సత్యాన్ని శోధించడం నువ్వు మొదలు పెట్టేవంటే నువ్వు తత్వాన్ని ఎలా సాధించాలో చెప్పేవాడు గురువు. సత్య శోధన నీ వంతు, తత్వ సాధన మాత్రం గురువు చేయిస్తాడు, గ్యారంటీకి చేయిస్తాడు. ఐఎమ్ రెడీ, నీకు తత్వాన్ని చూపెడతాను. తత్వం అంటే అది నీవై ఉన్నావు అని అంటాం. అందుకే తత్వం అసి, తత్వం అసి. ఆ తత్వం ఏంటంటే నీలో ఉన్న ఆ తత్వాన్ని, ఆ నీలోనే వెలిసిన ఆ తత్ ఏదైతే ఉందో సత్యం, తత్ సత్ ఏదైతే ఆ సత్యం ఉందో అది నీలోనే ఉన్నట్టుగా నువ్వు గ్రహిస్తావు. ఆ డ్యూటీ మాత్రం నేను తీసుకొని తీరుతాను, నిన్న ఆ గమ్యాన్ని చేరుస్తాను. అందుకోసం గురువును ఒకేలా భావించాలి. ఆ గురువు ఒక సజీవ గురువు దగ్గరికి పంపిస్తాను. ఎందుకోసం ఇంతమంది గురుస్థానాలు నేను దర్శనం చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను అనుకున్నాను? ఆల్మోస్ట్ 70-80 మంది గురుస్థానాలు నేను దర్శనం చేసుకున్నాను. వాళ్ళు చెప్పింది వేరు కావచ్చు, నాకు కొన్ని విషయాలు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ తీరాకడి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చెప్పింది ఒకటే అన్న విషయం నాకు అర్థమైంది. అది అర్థమయ్యేంత వరకు కూడా పూజ్య గురుదేవులు ఉన్నా కాబట్టి నాకు దర్శనం ఇవ్వలేదు. సో అందరు గురుదేవులు చెప్పింది ఒకటే, ఎవరు చెప్పినా సరే, స్వామి సమర్థ చెప్పినా, మాణిక్య ప్రభు గారు చెప్పినా, శ్రీవల్లభుడు చెప్పినా, నృసింహస్వామి చెప్పినా, ఎవరు చెప్పినా సరే సత్యం ఒకటే. అది గ్రహించామనుకోండి, టక్కని గురు ప్రత్యక్షం. నా అదృష్టం కొద్దీ సజీవంగా ఉన్న గురువే నాకు దొరికాడు. నాకు కూడా పూజ్య గురువే బాబాజీ మహాశయులు సజీవంగా ఉన్న గురువే నాకు దొరికింది. కానీ దేహాన్ని చాలించలేదు, దేహాన్ని వదలలేదు. బాబాజీ మహాశయులు మాత్రం దేహాన్ని వదలలేదు, వదలరు. ఆయన ఆజ్ఞ అది, పరమాత్మ ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ అది. పరమాత్మ బాబాజీ మహాశయులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయన దేహాన్ని వదలరు, దేహంతోనే ఉంటారు, దేహంతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు, సాకారంగానే దర్శనం ఇస్తారు. ఇంపల్సెస్ ఇస్తూ ఉంటారు, దర్శనం సాకారంగా ఇస్తూ ఉంటారు. శిష్యుడు దగ్గర నుండి బోధ చేస్తారు, ఒక్కొక్క శిష్యుడిని ఎంచుకుంటారు. సామూహికంగా బాబాజీ మహాశయులు బోధ అనేది సామూహికంగా చెయ్యరు. 10 మందిని కూర్చోబెట్టి క్లాస్ తీసుకోరు. కాబట్టి చూడండి ఎంత పవర్ఫుల్ గురుతత్వం. ఒక్కొక్కడి టైం పండాలి, అది కాయ పక్వానికి రావాలి. వచ్చినప్పుడు ఒక్కొక్కడిని ఎంచుకొని ఆయన పర్సనల్ గా కలుస్తుంటారు. బాబాజీ శిష్యులందరూ కూడా బాబాజీ మహాశయుల్ని ఒక్కడికైనా కలుస్తారు, సామూహికంగా కలిసే ప్రసక్తే లేదు. అది మిత్రులారా, చాలా సంతోషం. చాలా విషయాలు గురుతత్వాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ రోజు అదే మాట్లాడదాం అనుకున్నాను, అదే మాట్లాడాను. మీకు కూడా బాగా క్లియర్ గా గుర్తు పెట్టుకోండి, గురువుని తెలుసుకోండి. అండ్ మన కర్తవ్యం, సాధకునిగా మనం చెయ్యవలసిన కర్తవ్యం పూర్తిగా అవగాహన చేసుకోండి. ఎక్కడ కూడా మనం ఒక మెట్టు దిగకూడదు. గురువు పరీక్షలు పెట్టినా తట్టుకోవాలి, ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూనే ఉన్నారు. జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి, గురువు అన్ని తీరుస్తాడు. ఆ విశ్వాసం, శ్రద్ధ, సబూరి. రెడ్డి బాబు గారి ఆ కోట్ అనేది మాత్రం మన బొర్రలో నాటుకుపోవాలి. శ్రద్ధ, సబూరి. చాలా మంది దాన్ని తెలుసుకోలేదు కాబట్టి గుడికి వెళ్తున్నారు, ఆయన పాదాలు ముట్టుకుంటున్నారు, ఆయన పాదాల మీద రాసేస్తున్నారు. మొత్తానికి ఆ పాలరాతి విగ్రహం కూడా పచ్చగా మారిపోతున్నది, కానీ ఆ 2 అక్షరాలు మాత్రం చదవలేదు.
ఇప్పుడు చాలా మంది గుళ్ళు ఆ 2 పదాలు పెట్టడం కూడా మానేశారు. శ్రద్ధ సబూరి అది లేకుండా షిరిడి బాబా గారి విగ్రహం అనేది ఉండకూడదు. కుడి పక్క శ్రద్ధ ఉండాలి, ఎడం పక్క సబూరి ఉండాలి. అది లేకుండా బాబా గారి విగ్రహం అనేది ఉండదు. భక్తుడు ఏదైనా బాబా గారి విగ్రహాన్ని చూడకపోయినా పర్వాలేదు, ఆ కాలు మీద చెయ్య వేయకపోయినా పర్లేదు, కానీ ఆ 2 మాత్రం పడి నాకు బాగుంది. అల్టిమేట్ మనది ఎలాగైతే నిష్కామ కర్మ ఆత్మానుభూతి అన్నది మన స్లోగన్, ఎలాగో ఆయన స్లోగన్ అది శ్రద్ధ సబూరి. చాలా సింపుల్. ఉపనిషత్తుల సారం అంతా కూడా చెప్పేసి అది శిష్యుని యొక్క కర్తవ్యం. సో బాబా గారు తన గురించి చెప్పుకోలేదు, అరే బాబు నువ్వు నా గుడికి వచ్చావు, నన్ను ముట్టుకుంటున్నావు, నన్ను అన్ని చేస్తున్నావు, అభిషేకం చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, నా పాదుకల్ని దండం పెట్టుకుంటున్నావు, నీ కర్తవ్యం మాత్రం అది శ్రద్ధ సబూరి. పెద్దలారా ఇంకేమైనా సమస్యలు ఉంటే అడగండి. అమ్మ సత్యకళ్యాణి గారి క్లారిటీ క్లియర్ గా ఉందా? క్లియర్ గురువు గారు, కంప్లీట్ క్లియర్. వాసం సార్ సత్యనారాయణ గారు, శివోహం గురువు గారు. సత్యనారాయణ గారు అర్థమైంది గురువు గారు. క్లియరా? క్లియర్ గురువు. భారతీ పెద్దమ్మ గారు ఓకే. త్రినాథరావు మల్లూరు గారు సార్ అర్థమైంది సార్. గురువు గారికి మనం దాసోహం అయితే కానీ, సర్వ శరణాగతి అయితే కానీ మన ఆత్మానుభూతికి దగ్గర అవ్వలేవనే మనకు బాగా ఆయన నమ్ముకుంటే ఆయనకి ఏది మనకి దొరుకుతుంది, లభ్యం అవుతుంది. అందువల్ల మనం ఆత్మానుభూతికి పరమాత్మకి దగ్గర అవుతాం. అది గురువు లక్షణం. మనం చేయవలసి శిష్యుడి లక్షణాలు కూడా గుర్తుపెట్టు. శిష్యుడు చేయవలసి సార్ ఇప్పుడు మన ఆంజనేయుడు పరశురాముడు అశ్వత్థామ లాగా అయితే మన బాబాజీ గురువు గారు కూడా చిరంజీవుల కింద లెక్కేసుకోండి అంతే. బాబాజీ గారి దేహాన్ని సాధించలేదు కదా, ఇప్పుడు ఈయన కూడా చిరంజీవి కింద మనం లెక్కేసుకోండి. లెక్కేసుకోవడం కాదు, చిరంజీవి ఆయన. మళ్ళీ లెక్కేసుకోవడం ఆయన దేహాన్ని వదలలేదు. క్లియర్ గా నేను చెప్పేశాను కదా, బాబాజీ గారు దేహాన్ని వదలలేదు. అంటే అదే సార్, పురాణాల్లో మాత్రం ఈ పేరు ప్రత్యేకంగా లేదు కాబట్టి మనం ఇప్పుడున్న అండర్స్టాండింగ్ బట్టి మనకు ఉండేటువంటి ఆత్మానుభూతిని బట్టి మన బాబాజీ గారు కూడా పురాణాలు లేకపోవడం ఏం లేదు. పురాణాల్లో చాలా మంది చరిత్ర ఉండదు. షిరిడి బాబా గారి చరిత్ర పురాణాల్లో ఉందా? రమణ మహర్షి గారి చరిత్ర పురాణాల్లో ఉందా? మనం అదే సత్యాన్వేషణ. రమణ మహర్షి గారి చరిత్ర అనేది పురాణాల్లో ఉండదు, షిరిడి బాబా గారి చరిత్ర పురాణాలు ఉండదు. దాని గురించి చాలా డిస్కషన్ టీవీ జరిగే, అసలు ఈయన కాదు, ఈయన పురాణాల్లో లేడు, ఈయన గురువు కాదు అని చాలా మంది వాదించారు కూడా. పనికిరాని ఉపన్యాసకులందరూ కూడా వాదించారు. మీరు ఎందుకు పూజిస్తున్నారు? ఆయన ముస్లిము, ఆయన ఫకీరు, ఆయనకి బీజాక్షరాలు లేవు, గురు చేతిలో బీజాక్షరాలు లేవని ఎవరు? మహా జ్ఞానవంతులైన ఉపన్యాసకులు, జ్ఞానవంతమైన ఉపన్యాసకులు షిరిడి బాబా గారిలో బీజాక్షరాలు లేవు, పూజించాల్సిన అవసరం లేదన్నాడు. ఎవరు వాళ్ళ మాట వినలేదు. షిరిడి బాబా గారి భక్తులు పెరుగుతూనే ఉన్నాడు. ఈ జ్ఞానవంతుల మాటలు ఒక్కడు పట్టించుకోలేదు. ఇంక ఏమీ చేయలేక ఇంకా మాట్లాడారు. రకంగా మీరు వినండి. సో ఇంత కామెంట్లు బాబా షిరిడి బాబా గారి గురించి చెప్పి ఇంత మహా పెద్దలు కొన్నాళ్ళు తన పేరు ఎక్కడ మనం బహిరంగంగా మాట్లాడడం మానేశారు. ఒకప్పుడు చాలా రెచ్చిపోయారు. నేను పేర్లు చెప్పను. మహాజ్ఞానవంతులు, స్వామీజీలుగా కాషాయం కట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఉపన్యాసకులు చాలా కామెంట్ చేశారు. బీజాక్షరాలు అన్నారు. బీజాక్షరాలు అంటే వాళ్ళకి ఏం తెలిసింది? బీజాక్షరం ప్రతి దాని పేరు అక్షరం. అక్షరము, క్షరము లేనిది. మళ్ళీ దాంట్లో బీజాక్షరాలు ఉన్నాయి. కాదు నన్ను గమ్, హమ్, హీం, ఐం, హ్రీం, శ్రీం అని బీజాక్షరాలు ఉన్నాయి. కానీ అక్షరమే, దాని పేరే అక్షరం. అక్షరము నాశనము లేనిది. దాంట్లో మీరు 5, 6, 7, 8 బీజాక్షరాలు తీసుకున్నారు పురాణాలు. కానీ ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే. అది ఎందుకు ఆలోచించట్లేదు? ప్రతి అక్షరము దాని పేరే అక్షరము. సో ఇది రకమైన సత్యశోధన మనం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనకి చేస్తూనే ఉండాలి.
గురువు అన్ని గమనిస్తూ ఉంటాడు. సంశయాలు అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మీ సంశయాలు నివృత్తి అయిపోయాయో గురువు పూర్తిగా తన సహకారాన్ని అందిస్తాడు. గురువే శిష్యుడికి సర్వస్వ శరణాగతి అయిపోతాడు. అది అటువంటి పరిస్థితికి వెళ్ళిపోవాలి. శిష్యుడు ఎప్పుడైతే గురువు సర్వస్వ శరణాగతి అయ్యాడో గురువు కూడా శిష్యుడికి సర్వస్వ శరణాగతి అవుతాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆత్మస్వరూపులు అయిపోయారు. సింపుల్ టెక్నిక్, ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలు. ఆలోచిస్తూ అదే సత్యాన్ని. ప్రతిదీ పురాణాలతో కంపేర్ చేసుకోండి. పురాణాలని మీకు తేలిగ్గా అర్థం అవడానికి చెప్పిన కథలు మాత్రమే. ప్రతి పురాణాన్ని వెనక ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసు. సంతోషం మిత్రులారా. ఈ రోజు క్లాస్ మొదలు పెట్టేటప్పుడే మీరు చెప్పండి అమ్మా. లేదన్నారు. గురువు కొద్దిగా దగ్గరికి వచ్చి మాట్లాడండి. చెప్పండి అమ్మా. భేదం లేదని చెప్పారు గురువు గారు ఈ రోజు. గురువు ఆత్మకి భేదం లేనప్పుడు మన నిజంగానే సర్వస్వ శరణాగతి తింటే గురువు నాకు కూడా భేదం లేదు. కానీ గురువు ఆ భావంతో చూస్తాడు, శిష్యుడు మాత్రం ఆయన్ని పరమాత్మ జస్ట్ భావంలో తేడా. గురువు ఏమో తన సమానంగానే చూస్తాడు శిష్యుణ్ణి. సమానం అన్న పదం కూడా కాదు. సో కానీ శిష్యులు మాత్రం గురువుని పరమాత్మ స్వరూపంగానే చూడాలి. ఆత్మసాక్షాత్ ఎక్కడైనా అద్వైతం పనికొస్తుంది తప్ప గురు శిష్యుల మధ్య అద్వైతం గురు శిష్యుల మధ్య పనికిరాదు. గురువు గారు శంకరాచార్యుల వారే చెప్పారు. అయితే గురువు మాత్రం అద్వైతంలోనే ఉంటాడు. శిష్యుడు ఆ స్థితికి వెళ్ళాలి. గురువు అద్వైతంలోనే ఉంటాడు. శిష్యుడు కూడా అద్వైత స్థితికి చేరుకుంటే గురువు కౌగులించుకొని ఇంకేంటి నువ్వు నేను ఒకటే శిష్యుడు చేరుకోవాలి ఆ స్థానాన్ని. సంతోషం మిత్రులారా. ఒక్కసారి మైక్ ఆన్ చేసి చిదానంద రూప శివోహం చిదానంద ఫోటోలు కొన్ని మెసేజ్